రైట్, అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం. మరి చాలా మంది చాలా రకాలుగా సందిగ్ధత, అంటే ఎగ్జామ్ జరుగుతుందా జరగదా, హాల్ టికెట్స్ ఇంకా ఇష్యూ చేయలేదు, ఈ రకరకాల యావిగేషన్స్ తోటి రకరకాల దాంతో చాలా మంది మెంటల్ గా, అంటే కొంతమంది బాగా ఇదైన చాలా చాలా తక్కువగా ఫీల్ అయిపోయారు. మరి ఆల్రెడీ నేను చెప్తూనే వచ్చాను, ఎగ్జామ్ జరగడానికి ఒక వారం ముందు కంపల్సరీగా హాల్ టికెట్స్ వచ్చేస్తాయి. శుక్రవారం శనివారాలలో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఓకేనా? సో అనుకున్న మాదిరిగా ఏం చేసింది, శుక్రవారం ఏపీపీఎస్సీ ఒక వెబ్ నోట్ ఇచ్చేసింది. శనివారం అంటే ఈ రోజు మార్నింగ్ మనకు హాల్ టికెట్ ఇష్యూ డేట్ కూడా ఇచ్చేసేసింది. సో ఇక్కడ మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ అంతా కూడా ఆన్లైన్ మోడ్ లో ఉంటుంది. చాలా మందికి ఇంకా కొంతమంది మేడం వాళ్ళు నాకు ఫోన్ చేసి, సార్ ఆ ఎగ్జామ్ ఆఫ్లైన్ లో ఉంటుందా ఆన్లైన్ ఉంటుందా అర్థం కావట్లేదు. ఎగ్జామ్ ఆన్లైన్ లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కంప్యూటర్ ముందు కూర్చొని ఎగ్జామ్ రాయాలి. ఓకేనా? ఇక హాల్ టికెట్స్ అందరూ డౌన్లోడ్ చేసేసుకోండి. ఇంకోటి నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ డివైఓ ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కు సంబంధించిన అంశాలలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఎక్కువ మందికి ఫ్లెక్సిబుల్ గా ఉండే మాదిరి, ఎందుకంటే సమ్మర్ కదా. సో ఏపీపీఎస్సీ కూడా మన యొక్క ఆరోగ్య రీత్యా కూడా తీసుకున్న చర్య ఏంటంటే, ఎగ్జామ్ ని ఉదయం 9 గంటలకే పెట్టేసింది. సో కాబట్టి ఎగ్జామ్ ఉదయం 9 గంటలకే స్టార్ట్ చేసింది. ఎగ్జామ్ 9 నుంచి 11:30 వరకు, అంటే 2.5 గంట సేపు ఎగ్జామ్ ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ ఉంటవి. ఎగ్జామ్ అంతా కూడా ఆన్లైన్ లో జరుగుతుంది. నెగిటివ్ మార్క్స్ ఉంటవి, ఆన్లైన్ జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ కూడా ఈ మొత్తం కూడా జాగ్రత్తగా గమనించాలి. ఇంకొకటి, ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ వచ్చిందో ముందు సెట్ చేసుకుని చూసుకోవాలి. తర్వాత ఒకవేళ మీకు ఏదైనా ఎగ్జామ్ సెంటర్ అనేది కొంచెం దూరంగా ఉంటే, మరీ దూరంగా ఉంటే, ఒక 4 అవర్స్ 5 అవర్స్ దూరంగా ఉంటే, 4 అవర్స్ 5 అవర్స్ జర్నీ ఉంటే మాత్రం ఎగ్జామ్ సెంటర్ కి ముందు రోజే వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. ఎగ్జామ్ సెంటర్ ఎక్కువ దూరంగా ఉంటే మాత్రము ఎగ్జామ్ సెంటర్ కి ముందు రోజే ప్లాన్ చేసుకోండి. ఎందుకని 9 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే మనం 8 గంటలకే ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేస్తాం. 8 గంటలకు వెళ్ళిపోవాలి, మనం లోపలికి వెళ్ళిపోవాలి. 8 గంటలకు వెళ్ళాలంటే నువ్వు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి నీ సెంటర్కి వెళ్ళాలంటే టైం సరిపోదు. నువ్వు రాత్రిపూట 2 గంటలు నిద్రలేయాలి. 2 గంటలు నిద్రలేసేసి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళావనుకో బాగా అలసిపోతావు, ఎగ్జామ్ ఏం రాయలేవు. కాబట్టి మాక్సిమం అందరూ కూడా మీకు దగ్గరలో, మరి నియరెస్ట్ ఒక 50 కిలోమీటర్లు కానీ, ఒక 30 కిలోమీటర్ దూరంలో కానీ సెంటర్ ఉంటే మాత్రం పర్లేదు. కానీ లేకపోతే అందరూ కూడా ముందు రోజే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. తర్వాత ఈ పిహెచ్ వాళ్ళకి కానీ, విహెచ్ వాళ్ళకి కానీ, ఎవరైతే పిహెచ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఏదైతే ఉంటుందో వాళ్ళకు స్క్రబ్స్ ఇస్తారు. స్క్రబ్స్ అంటే వాళ్ళకి హెల్పర్స్ ఇస్తారు. ఆ హెల్పర్స్ కూడా మీరు ఒకసారి ఏపీపీఎస్ ఇస్తుందా లేకపోతే లీడ్ తీసుకెళ్లారా ఒకసారి అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా స్టడీ చేసేసుకోండి జాగ్రత్తగా ఒకసారి. సో టోటల్ గా మనం ఎన్ని దానిలో సుమారుగా 1 సంవత్సరం పాటు నుంచి వేచి చూసిన ఈ యొక్క రోజు రానే వచ్చింది. మనకు హాల్ టికెట్స్ ఇష్యూ కాబోతున్నాయి త్వరలోనే. ఈ రోజు ఐ థింక్ 1 గంట 2 గంటల్లో హాల్ టికెట్స్ ఇష్యూ అవబోతున్నాయి. ఎగ్జామ్ టైమింగ్స్ కూడా మార్చారు. గతంలో ఎప్పుడు లేని ఎగ్జామ్ టైమింగ్ ఇది. 9 గంటల నుంచి ఉదయం 11:30 గంటల వరకు ఉంటుంది. ఇక అందరూ కూడా సీరియస్ గా హ్యాపీగా ప్రిపేర్ కండి. ఇక దేని గురించి థింక్ చేయబాకండి. ఇక మీరు ఈ వారం రోజులు కరెక్ట్గా వారం ముందు, ఈ రోజు శనివారం, నెక్స్ట్ శనివారం ఎగ్జామ్ జరుగుతుంది. అంటే ఈ రోజు ఇది వచ్చే శనివారం తీసేసుకుంటే కరెక్ట్గా మనకు 6 రోజుల టైం ఉంటుంది. ఈ 6 రోజుల్లో మీరు ఏం చేయాలి అంటే, మీరు ఇన్ని రోజులు ఏవైతే మీరు రకరకాల క్లాసెస్ కానీ, రకరకాల నోట్స్ కానీ, రకరకాల యాప్లు కానీ విని మీరు సొంతగా నోట్స్ రాసుకున్నారో, ఏవైతే మీరు ఇన్ని రోజులు చేశారో వాటిని మాత్రమే రివిజన్ చేయండి. కొత్త వాటి జోలికి వెళ్ళకండి. మరి చాలా మంది నేను మ్యాథ్స్ చూసుకోలేదు, నేను బయాలజీ చూసుకోలేదు, నేను ఇంకోటి చూసుకోలేదు, అవన్నీ మీకు అవసరం లేదు. ఇంకా మీరు ఇంతవరకు ఏ సబ్జెక్టులు అయితే చూశారో వాటిని మాత్రమే 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు రివిజన్ చేయండి. చేసిన తర్వాత ఇక మీరు ఈ 6 రోజుల్లో చేయాల్సిన పని ఏంటంటే, మీకు నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే మోడల్ పేపర్స్ ఉంటాయి. మోడల్ పేపర్స్ అది 150 మార్కుల పేపర్స్ కావచ్చు, లేకపోతే సబ్జెక్టు వైజ్ గా పేపర్స్ కావచ్చు. ఈ మోడల్ పేపర్స్ ని రోజులో ఒక 2 గంటలు ప్రాక్టీస్ చేయండి. రోజులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు గ్రాండ్ టెస్ట్ ఉంది, ఒక 2.5 గంట.
ఇక సాయంత్రం పూట కూడా ఒక 2 గంటలు ఏదో ఒకటి మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయండి. ఇట్లా ఎక్కువ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి ఈ 6 రోజులు. తర్వాత మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేసుకుంటేనే ఉదయం ఎర్లీ మార్నింగ్ మీరు ఏం చేస్తారంటే నిద్ర లేచిన తర్వాత మీరు గతంలో ఏవైతే మీ దగ్గర నోట్స్ ఉందో ఆ నోట్స్ మొత్తాన్ని బాగా రివిజన్ చేయండి. జాగ్రత్తగా గమనించాలి. ఈ అంశాలు మొత్తం మీరు జాగ్రత్తగా స్టడీ చేస్తేనే మీకు ఉపయోగపడుతుంది. సో కాబట్టి మీరు గమనించాల్సిన విషయాలు ఏంటంటే మీరు ఏవైతే గతంలో బాగా చదివి నోట్స్ అంతా ప్రిపేర్ చేసుకున్నారో వాటిని మస్ట్ అండ్ షుడ్ గా 1-2 సార్లు రివిజన్ చేయండి. తర్వాత 150 మార్కుల గ్రాండ్ టెస్టులు ఏవైనా మీకు అందుబాటులో ఉంటే గ్రాండ్ టెస్ట్ అందరూ రాయండి. గ్రాండ్ టెస్టులు రాయడం వల్ల వచ్చే లాభం ఏంటి నీకు ఇప్పుడు ఏం అర్థం కాదు, రేపు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు అర్థమైంది నీకు. సో మోర్ అండ్ మోర్ గ్రాండ్ టెస్టెస్ అంటే 150 మార్కుల గ్రాండ్ టెస్టులు కానీ లేకపోతే 50 మార్కుల గ్రాండ్ టెస్టులు కానీ 75 మార్కుల గ్రాండ్ టెస్టులు కానీ రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక మనకు ఆన్లైన్ ఎగ్జామ్ లో ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఒకసారి ఆన్సర్ మనం తెలియక పెట్టుకున్నా మనం ఎన్నిసార్లైనా ఆన్సర్ మార్చుకోవచ్చు, ఎన్నిసార్లైనా ఆన్సర్ ని మార్చుకోవచ్చు ఎగ్జామ్ అయిపోయేంత వరకు. సో పైన నీకు టైమింగ్స్ కూడా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఫ్లెక్సిబుల్ టైం, చాలా పీస్ఫుల్ టైం. 9 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ కావడం అంటే చాలా అదృష్టం. మనం కూడా 11:30కు ఎండ వచ్చే టైంకి ఎగ్జామ్ అయిపోతుంది. కాబట్టి అందరూ ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేయండి. చాలా మంది అప్లై చేశారు, చాలా మంది మరి సంసిద్ధంగా ఉన్నారా లేరనేది పక్కన పెడితే మాక్సిమం అందరు ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఈ వారం రోజులు మస్ట్ అండ్ షుడ్ గా మీరు ఏవైతే అంశాలు రాసుకున్నారో వాటిని బాగా తరువుగా రివిజన్ చేయండి. రివిజన్ చేసిన తర్వాత ఇప్పుడు టెస్టులు రాయండి, అందరూ టెస్టులు రాయండి. ఇక నేను ఒక బెస్ట్ ఆప్షన్ మీకు ఏంటంటే ఆదినారాయణ అకాడమీ ఆల్రెడీ ఈ చాప్టర్ వైజ్ గా ఒక 38 టెస్టులు రెడీ చేసింది. ఒక్కొక్క టెస్ట్ లో సుమారుగా 50 నుంచి 60 మార్కులు 60 బిట్స్ ఉన్నాయి. ఈ 38 టెస్టులు ఒక్కొక్క టెస్ట్ కి 50 నుంచి 60 బిట్స్ ఉన్నాయి. అంటే సుమారుగా 1500 బిట్లు ఉన్నాయి. ఇక్కడ గ్రాండ్ టెస్ట్ లో ఒక 2 వస్తున్నాయి, ఇక్కడ ఒక 300, సుమారుగా 1800 బిట్లు. ఈ 1800 బిట్లను మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు కేవలం 2 గ్రాండ్ టెస్టులు అంటే ఆల్రెడీ గతంలో ఈ 38 టెస్టులు రాసిన వాళ్ళు కేవలం గ్రాండ్ టెస్టులు రాస్తున్నారు. మీ దగ్గర ఉన్న 38 టెస్టులను మళ్ళొకసారి రాయండి. ఆల్రెడీ రాసిన వాళ్ళు మళ్ళొకసారి రాసుకోండి. ఇంతకుముందు ఎవరైతే రాయలేదో ఈ 6 రోజుల్లో కంపల్సరిగా ఈ రోజే స్టార్ట్ చేయండి, తీసుకోండి. మనం ఎన్నో ఖర్చు పెడుతుంటాం, డబ్బుల కోసం వెయిట్ చేయకండి. అందరూ కూడా ఈ రోజు కంపల్సరిగా టెస్టులు ఎవరైతే మన దగ్గర క్లాసెస్ ఆల్రెడీ 5 రకాల బ్యాచెస్ ఉన్నాయి. ఈ బ్యాచెస్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ 38 రకాల టెస్టులు ఎవరైతే తీసుకోలేదు ఈ రోజు తీసుకోండి. ఇంకా మీకు 6 రోజుల సమయం ఉంది, సమయం ఏమి ఇంకా మించిపోలేదు. ఈ రోజు తీసుకొని ఈ 38 టెస్టుల్లో సుమారుగా 1500 బిట్లు వచ్చాయి మీకు. ఆ 1500 బిట్లు ఈ రోజు ఒక గ్రాండ్ టెస్ట్, 21 తారీఖు ఒక గ్రాండ్ టెస్ట్, 300 బిట్లు, మొత్తం 1800 బిట్లు. ఈ 1800 బిట్లలో మొత్తం మీద మీరు రేపు ఎగ్జామ్ రాసే దాంట్లో ఒక 5 నుంచి 10 మార్కులు ఉపయోగపడినా గానీ మీరు బెటర్ గా ఉంటారు. నేనేం మొత్తం ఉపయోగపడుతుంది చెప్పట్లా. నేను ఒకవేళ ఒక 5 నుంచి 10 మార్కులు మీకు వచ్చిన దానికన్నా 5 నుంచి 10 మార్కులు బెటర్ గా మీకు ఉపయోగపడినా కానీ మీరు అందరికన్నా మిన్నగా ఉంటారు. సో కాబట్టి ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి చాలా వాల్యుబుల్ ఈ సమయం అంతా కూడా. ఇక ఈ సమయంలో ఎవరు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ పెట్టుకోకండి. ఎర్లీ మార్నింగ్ 9 గంటలకు రైట్ 9 గంటలకు మీకు టెస్ట్ నేను అప్లోడ్ చేస్తాను. 11:30 వరకు ఎగ్జామ్ అందరు రాయండి. నేను ఏ టైంలో ఎగ్జామ్ పెట్టానో ఆ టైంలో ఎగ్జామ్ అందరు రాస్తే, రాష్ట్ర వ్యాప్తంగా అందరు రాస్తే మీరు మీ పర్ఫార్మెన్స్ ఎంత, మీ స్కోర్ ఎంత, తర్వాత మీరు ఎక్కడ ఉన్నారు, మీ ర్యాంక్ ఎంత, ఇంకా ఈ 6 రోజులు మనం ఏమైనా లోపాలు చేసామో వాటిని ఆ లోపాలు రెక్టిఫై చేసుకోవడానికి ఇంకా సమయం ఉంది మనకు. సో ఆ లోపాలను రెక్టిఫై చేసుకున్న సమయం ఉంది కాబట్టి నేను అందరిని ఒకసారి ఎగ్జామ్ రాయమంటున్నాను. అందరూ కూడా ఒకేసారి ఎగ్జామ్ రాయండి. ఈ ఇప్పుడు పెట్టిన గ్రాండ్ టెస్టులు కావచ్చు, 38 గ్రాండ్ టెస్టులు కావచ్చు, రేపు మే 25 తర్వాత ఇక ఈ కోర్సు మీకు ఎంతగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రాండ్ టెస్ట్ కోర్సు ఉందనుకోండి, మే 25కే అయిపోతుంది. ఇంకా తర్వాత అది పనిచేయదు. తర్వాత మనకు 38 టెస్టులు ఉన్నాయనుకోండి, దానికి 3 నెలల సమయం పెట్టాం. ఆ 3 నెలల సమయం తర్వాత అది ఆగిపోతుంది. అంటే కోర్సు అనేది మనం 3 నెలల సమయం పెట్టాం. 3 నెలల సమయం వరకు అంటే 3 నెలల వరకు ఉంటాయి, కానీ కొత్త టెస్టులు కానీ రావు మనం. అర్థమవుతుందా? సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు మనసులో పెట్టేసుకొని
ఇక అందరూ కూడా చాలా మంది ఆదినారాయణ అకాడమీలో 1వ బ్యాచ్ నుంచి 5వ బ్యాచ్ వరకు చాలా మంది మరి ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో చాలా మంది కోర్స్ అయిపోయింది ఆల్రెడీ. ఈ కోర్స్ అయిపోయిన వాళ్ళు కూడా టెస్టులు రాయండి. మీకేం కొత్తగా టెస్టులు మీకేం రావు, మీరు కూడా తీసుకొని రాయండి. కోర్స్ అయిపోయిన వాళ్ళకి ఫిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రెన్యువల్ చేసే అవకాశం కల్పిస్తాం. కొంచెం తక్కువ అమౌంట్ లో రెన్యువల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని అంశాలను పరిగణలో తీసుకొని అందరూ కూడా గతంలో ఎవరైతే 38 టెస్టులు రాశారో వాళ్ళందరూ ఇప్పుడు గ్రాండ్ టెస్టులు రాయండి. గతంలో 38 టెస్టులు రాయని వాళ్ళు ఎవరైతుంటారో ఆ 38 టెస్టులు కూడా తీసుకొని వాటికి అదనంగా ఈ 2 గ్రాండ్ టెస్టులు కూడా రాస్తే మీకు మొత్తం 1800 బిట్లు వస్తాయి. 1800 బిట్లలో కనీసం 5 నుంచి 10 మార్కులు మీకు ఉపయోగపడినా కానీ మీరు బెటర్ గా ఉంటారు. మీరు ఎంతో ఖర్చు పెడుతుంటారు. ఈ కొంచెం దాన్ని మీరు బేరీజు వేసుకొని ఈ వారం రోజులు కూడా కరెక్ట్గా 6 రోజుల సమయం ఉంది. 6 రోజుల సమయంలో ఉదయం పూట నిద్ర లేచిన తర్వాత కేవలము రివిజన్ చేసుకుంటూ మధ్యాహ్నం సమయంలో 9 గంటల గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. అది లేని రోజు మధ్యాహ్నం సమయంలో కానీ సాయంత్రం సమయంలో కానీ ఆ 38 గ్రాండ్ టెస్టులో 38 టెస్టులో ఉండే సమాచారాన్ని మొత్తాన్ని ఒక్కసారి జస్ట్ స్క్రోల్ చేసుకుంటూ చూసి వెళ్ళిపోవడం వల్ల చాలా ఎక్కువ బెనిఫిట్ ఉంటుందని నా ఆలోచన. సో కాబట్టి మిత్రులందరూ కూడా మరి అందరూ కూడా సీరియస్ గా ప్రిపేర్ కాండి. ఇక నేను చాలా మంది గమనించింది ఏంటంటే చాలా మంది ఈ గ్రూప్ 2 కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అదే మాదిరిగా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది రాస్తుందని చెప్పి విన్నాను నేను ఒకసారి. సరే, ఏదైనా మీరు ప్రిపేర్ కాకపోయినా పర్లేదు, మీకుండే నాలెడ్జ్, మీకు ఆల్రెడీ ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటుంది. ఒకసారి ఎగ్జామ్ కూడా రాయండి. మీకు ఉండే ప్రీవియస్ నాలెడ్జ్ తోటి ఒకసారి ఎగ్జామ్ రాయండి. ఓకేనా? సో ఈ ప్రీవియస్ నాలెడ్జ్ తోటి ఎగ్జామ్ రాయడం వల్ల ఒకవేళ బెనిఫిట్ ఉంటే ఉండొచ్చు, ఒకవేళ లేకపోతే మనం ఏం చేసింది మొత్తానికి. కాకపోతే ఎగ్జామ్ అప్లై చేస్తారు కాబట్టి మీకు పాసిబిలిటీ ఉంటేనే ఎగ్జామ్ రాయండి. కాబట్టి నేను చెప్పే కదా, మీరు ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే మరి ఎలా తీసుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసేసుకొని మరి 6 రోజులు పర్ఫెక్ట్ గా వాడుకొని నెంబర్ ఆఫ్ టెస్టులు, నెంబర్ ఆఫ్ మోడల్ టెస్టులు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని టెస్టులు రాస్తే అంత నీకు భయం ఉంటుంది, భయం తగ్గుతుంది. అంటే ఇప్పుడు చాలా మంది నేను చూశాను, ఒక్కసారిగా హాల్ టికెట్స్ అనేసరికి చాలా మంది భయపడుతున్నారు. ఈ భయంతో చాలా మర్చిపోతారు మొత్తానికి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ఎంప్లాయీసే. ఆల్రెడీ మీకు ఒక ఉద్యోగం ఉంది. ఒకవేళ ఇది మనకు ప్రయత్నం మాత్రమే. ఈ ప్రయత్నంలో మనం విజయం సాధిస్తే ముందుకెళ్తాం, లేకపోతే మన ఉద్యోగం మనకు ఉంటుంది, ఎక్కడికి పోదు. కాబట్టి అందరూ కూడా ఫ్రీగా హ్యాపీగా ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేయండి. కంపల్సరిగా ఈ రోజు రాబోయే గ్రాండ్ టెస్ట్, 9 గంటలకు రాబోయే గ్రాండ్ టెస్ట్ కావచ్చు, రేపు 21వ తారీఖులో రాబోయే గ్రాండ్ టెస్ట్ కావచ్చు, ఈ 2 గ్రాండ్ టెస్టులు అందరూ కూడా ఒకటే సమయంలో రాయండి. ఎవరైతే గతంలో 38 టెస్టులు రాయలేదు, మనకు ఒక్కొక్క ఏరియా వైజ్ గా పెట్టిన 38 టెస్టులు ఎవరైతే రాయలేదో వాళ్ళందరూ కూడా రాయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, గ్రాండ్ టెస్టుల వల్ల చాలా ఉపయోగం. అందరు రాయండి. అందరు రాయడం వల్ల దాంట్లో నుంచి మీకు దీంట్లో నుంచి మొత్తం కలిపిన మరి మంచి బెనిఫిట్ ఉంటుందని నా ఆలోచన కంప్లీట్ గా. సో కాబట్టి 6 డేస్ మీరు కొత్త వాటి జోలికి వెళ్ళకండి. కేవలం మీరు ఏదైతే చదువుకున్నారో వాటిని మాత్రమే రివిజన్ చేసుకుంటూ టెస్టులు రాయండి. ఆ టెస్టుల్లో మీకు ఏదైనా కొత్త బిట్ అనిపిస్తే ఒకసారి ఒక చిన్న నోట్బుక్ పెట్టుకుని నోట్ చేసుకోండి చిన్నగా అట్లా. అవి ఒక్కసారి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఒకసారి జస్ట్ దాన్ని రివిజన్ చేసుకుంటూ సరిపోతుంది. ఓకేనా? మరి ఇక అందరికీ ఆల్ ది బెస్ట్. మరి ఇక ఎవరికైనా నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మాక్సిమం నాకు మెసేజ్ చేయండి. ఏదైనా నేను అత్యవసరం అయితే మాత్రమే ఫోన్ చేయండి. మాక్సిమం మెసేజ్ మాత్రమే చేయండి. అత్యవసరం అయితే మాత్రమే నాకు ఫోన్ చేయండి. నేను లిఫ్ట్ చేసి మాట్లాడతాను గ్యారంటీగా. ఎవరు కూడా ఎక్కువ ఫోన్లు చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకోకండి. ఇక ఈ యొక్క టెస్ట్ ఏదైతే గ్రాండ్ టెస్టులు కానీ లేకపోతే 38 టెస్టులు కానీ మీకు అందుబాటులోకి రావాలి అంటే ఆదినారాయణ అకాడమీ యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆదినారాయణ అకాడమీకి 2 యాప్స్ ఉన్నాయి. ఆదినారాయణ అకాడమీ 2 ఉంటుంది, ఆదినారాయణ అకాడమీ ఒకటి ఉంటుంది. అయితే గతంలో ఆదినారాయణ అకాడమీ 2లో క్లాసెస్ ఉండేవి, ఇప్పుడు దాంట్లో క్లాసెస్ లేవు. కాబట్టి ఆదినారాయణ అకాడమీ 2 యాప్ ని ఇప్పుడైతే ఎవరు ఇన్స్టాల్ చేసిన అవసరం లేదు. ఓన్లీ ఆదినారాయణ అకాడమీ కింద ఉంటుంది ఇంకోటి, ఆదినారాయణ అకాడమీ, అంతే, 2 కాదు. ఆదినారాయణ అకాడమీ యాప్ ని ఇన్స్టాల్ చేయండి. దాంట్లో మీకు కావాల్సిన టెస్టులు, మీకు కావాల్సిన క్లాసెస్, మీకు కావాల్సిన గైడెన్స్ అన్ని కూడా దాంట్లో ఉంటాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ మీకు అందుబాటులో ఉంటుంది. అత్యవసరమైతేనే ఫోన్ చేయండి, లేకపోతే మెసేజ్ చేయండి. మాక్సిమం మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే ఫోన్ చేయండి. అత్యవసరం అయితే మాత్రం ఫోన్ చేయండి. ఓకేనా? మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను కంపల్సరిగా. వెంటనే కాకుండా కొంత టైం తర్వాత మీకు రిప్లై ఇస్తాను గ్యారంటీ. ఓకేనా? సో అందరికి ఆల్ ది బెస్ట్. మరి అందరూ కూడా గ్రాండ్ టెస్ట్ రాయండి. ఎక్కువ మంది మరి ఎవరైతే ఇంకా యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదో అందరూ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి.
మన యాప్ తెలుసు కదా, ప్లే స్టోర్ లో ఉంటుంది, ఆదినారాయణ అకాడమీ అంతే. ఆదినారాయణ అకాడమీ 2 ఉంటుంది, 2 కాదు, 2 ఎవరు చేయకండి, ఓన్లీ అకాడమీ, ఆదినారాయణ అకాడమీ పేరుతో మార్కౌట్ పేరుతో ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు ఈ సమయంలో నేను గమనించింది ఏంటంటే చాలా మంది ఉచితం పేరుతోటి ఫ్రీగా టెస్ట్ పెడతాము, లేకపోతే ఇంకోటి పెడతాం చాలా మంది వస్తుంటారు. సరే మీకు ఉపయోగపడుతుందంటే నన్ను ఉపయోగించేసుకోండి. కాకపోతే ఒక సీక్వెన్స్ లో ఒక వేలో ఉండే వాళ్ళు ఎవరా, లేకపోతే వేలో లేని వాళ్ళు ఎవరా, ఒకసారి మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. సో ఏదైనా కానీ టెస్ట్లు అయితే బాగా రాయండి, మీకు ఉపయోగపడే వాటిని మాత్రమే ఉపయోగించుకోండి. ఉపయోగపడలేదు అనుకుంటే మాత్రం ఈ సమయంలో మనం తీసుకునే నిర్ణయం, ఈ 6 రోజులు మనం తీసుకునే నిర్ణయాలు అనేవి తర్వాత మనం విజయాన్ని చేకూర్చవనే దాని మీద ఆధారపడుతూ ఉంటాయి. మంచి నిర్ణయం తీసుకోండి. మళ్ళా మనము ఆ 1900 మందిలో మనం కూడా మెయిన్స్ రాయడానికి సిద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.